ప్రైజ్ ద లార్డ్. మొదటి దిన వృత్తాంతములు 4వ అధ్యాయము 10వ వచనము. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండజేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము. ఇక్కడ ఎబ్బేజు గారు ప్రార్థన చేస్తున్నారు. ఎబ్బేజు గారు వారి యొక్క తల్లి బహువేదనతో ఆయన్ని కనడం జరిగింది. అందుకనే ఆయనకి ఎబ్బేజు అని పేరు పెట్టడం జరిగింది. ఎబ్బేజు అనగా కూడా వేదన. అయితే ఈ యొక్క ఎబ్బేజు తన సహోదరులందరికంటే కూడా ఘనత పొందారండి. ఎందుకు అంటే ఆయన దేవుణ్ణి వేడుకున్నారు. స్థితిగతులు మార్చే దేవుడు. ఆయన వేదనతో పుట్టినా సరే దేవుణ్ణి పట్టుకున్నారు. దేవా, నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దులు విశాలపరచు, నీ చెయ్యి నాకు తోడుగుంచు, ఏ కీడు రాకుండా నన్ను తప్పించు అని 4 మనవులు ఆయన చేసుకున్నారు. దేవుడు ఆయన ప్రార్థన విని వాటన్నిటిని కూడా దేవుడు ఆయనకు అనుగ్రహించారండి. దేవుడు ఆయన ఆశీర్వదించారు, సరిహద్దులు విశాలపరిచారు. అలాగే దేవుని హస్తం ఆయనకు తోడుగా ఉంచారు. ఏ కీడు రాకుండా దేవుడు ఆయన్ని తప్పించారు. ఈ దినము మనము కూడా వేదనతో దుఃఖంతో మన జీవితం ఉందా? ఆర్ మనము కూడా వేదనతో మన తల్లి మనల్ని కన్నారా? నష్టజాతకులు అంటూ ఉన్నారా? పుట్టినప్పటి నుంచి మీ కుటుంబంలో మిమ్మల్ని తృణీకరిస్తూ ఉన్నారా? బాధపడద్దండి. మనుషులు మనల్ని తృణీకరించిన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. దేవుడు మనల్ని హెచ్చించుకుంటారు. ఇక్కడ ఎబ్బేజు సహోదరులందరికంటే కూడా ఘనత పొందుకున్నారంటండి. సో దేవుడు అంటూ ఉన్నారు, అడుగుడి నేను మీకు ఇస్తాను అని చెప్పి. మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థన దేవునికి చేరి దేవుడు సహాయం చేస్తారు. శ్రమలో మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నేను నేను విడిపిస్తానని దేవుడు చెప్తున్నారు. ఎబ్బేజు గారి ప్రార్థన విన్న దేవుడు మన ప్రార్థన కూడా వింటారు. మనల్ని మన సహోదరుల కంటే ఘనపరుస్తారు. దేవుడు హెచ్చించుకుంటారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, ఇదిగో ప్రభా, ఎబ్బేజు గారు చేసినట్లుగా తండ్రి మీ బిడ్డలను ఆశీర్వదించండి, సరిహద్దులు విశాలపరచండి. మీ చెయ్యి నాయన మాకు తోడుగుంచి కీడు నుంచి తప్పించండి. ఎంతమంది నాయన వేదనలో దుఃఖంలో ఉన్నారో వారిని బలపరిచి లేవనెత్తమని యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమెన్.